నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అదే శ్రీనివాస్ గారు. ఈఎంఐ కట్టక్కర లేకుండా ఒక యెస్. అద్భుతమైన యెస్. అతి తక్కువ యెస్. ఒక 7, 8 లక్షలు కట్టేస్తే అవును. ప్రాపర్టీ అవును. వచ్చేస్తుందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవును. సో, నేను గూడా కొనేసాను ఆల్రెడీ. సో, నేను గూడా దీనికి కస్టమర్‌ని. ప్రేక్షకులకు తెలియాలి గదా! సో, మీరొచ్చినప్పుడు నేను అక్కడ ఉంటా. మీ పక్కనే నేను ఉంటాను. యెస్. యెస్. సో, కంగ్రాచ్యులేషన్స్ వండర్‌ఫుల్. శ్రీనివాస్ గారు. యాహ్! థాంక్ యూ మా అండి. థాంక్ యూ సో ఇప్పుడు మచ్. మా ఫ్యామిలీ మెంబర్ అయినందుకు ఎగ్జాక్ట్‌లీ. జీవీఆర్ బృందావన్ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్‌నని గర్వంగా చెప్పుకోవచ్చు. అవునండి. అవును. మామూలుగా సింగిల్ బెడ్‌రూమ్ అయితే 20,000 రెంట్ ఇస్తారు. అవును. డబుల్ బెడ్‌రూమ్ అయితే 32,000 32,000 ఇస్తా అని చెప్పారు అవును. గదా! సో, అది ఎట్లా వర్కౌట్ అవుతుంది సార్ అది? అంటే మనం ఏంటంటే టోటల్‌గా మోటో అంతా కూడా పిలిగ్రిమ్ బేస్డ్‌గానే డిజైన్ చేసినామండి. అంటే ఓకే. మనకి యాదాద్రికి వచ్చేసి వీక్ డేస్‌లో 30,000-40,000 పిలిగ్రిమ్స్ వస్తా ఉన్నారు. వీకెండ్స్‌లో వచ్చేసి 60,000-80,000 వస్తా ఉన్నారు. అదే గనుక స్పెషల్ డేస్ అయితే గనుక ఆల్మోస్ట్ 1,00,000 ప్లస్సే వస్తా ఉన్నారండి. అవును. అవును. మరి టెంపుల్ గాని, టెంపుల్ ప్రాంగణాన్ని గాని తెలంగాణ గవర్నమెంట్ ఇంత అద్భుతంగా డెవలప్ చేసింది. సదాంబోధివాసం గజపుష్పహాసం జగత్స తెలంగాణ తిరుపతి అంటున్నారు కదా Yes, దాన్ని. yes. అవును. అక్కడ కామన్‌గా ఫ్యామిలీతో వచ్చినా, ఇంకో విధంగా వచ్చినా కూడా అక్కడ ఫెసిలిటీ అనేవి లేవు. అంటే Yes, అవును. మంచి రెస్టారెంట్ గాని, లేకపోతే ఉండడానికి వసతి గాని Correct, ఇలాంటివి correct. లేవు. దాని గురించే మనం డిజైన్ చేపట్టామండి. సూపర్. దాంతో మనకు రెంట్ అనేది అసలు దాన్ని నెగ్లిజిబుల్ బ్రహ్మాండంగా రెంట్ ఇవ్వచ్చు. సో, ఇప్పుడు ఇంతమంది ఇట్లా జరుగుతుంది కదా! ఇప్పుడు ఈ రెంటల్ అకామిడేషన్ అనేది ఈ కొరతను తీరుస్తుందా మన ప్రాజెక్ట్ అక్కడ ఉండే ఇప్పుడు? ఒక 1,500 మందికి మన ప్లానింగ్ అండి. 575 సూట్ రూమ్‌లు ఇచ్చాము. వావ్! మాక్సిమం మనం 1,500 సూపర్. మనకు అక్కడ వీక్ డేస్‌లోనే, వీకెండ్స్‌లోనే కలిపి చెప్పాను కదా! 40,000-50,000 మంది వస్తా ఉన్నారు. ఎయిమ్స్ డాక్టర్లు గానీ, ఇన్ఫోసిస్ గానీ, పిలిగ్రిమ్స్ కానీ వీళ్ళందరికీ కావాల్సిన అవసరాలు తీరుస్తుందా మన బృందావన్? పక్కా అండి. ఎందుకంటే మనం ఓన్లీ అంటే అకామిడేషన్ పరంగే కాదు, పిల్లలతో వస్తే వాళ్ళకి పిల్లలకి సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్ అనేక అచ్చా. రకాల ఒక 8-9 రకాల పార్కులు, ఓకే. స్విమ్మింగ్ పూలు, ఓకే. వాటర్ గేమ్స్, ఓపెన్ జిమ్, తర్వాత వచ్చేసి బాంకెట్ హాల్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాంఫీ థియేటర్, ఓ! ఇట్లాంటి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చామండి. ఇటు పిల్లలతోనొచ్చినా కూడా, లేపోతే దేవుడి దగ్గరికి వచ్చినా కూడా, లేకపోతే అవును. రిటైర్మెంట్ ఫంక్షన్స్ అనుకోండి, బర్త్‌డేలు అనుకోండి, గెట్ టుగెదర్‌లు అనుకోండి, సాఫ్ట్‌వేర్ పీపుల్‌కైనా, ఇటు డాక్టర్స్‌కైనా ఎవరైనా కూడా వచ్చి అక్కడ సేద తీరొచ్చు. సో, వర్క్, లివ్, ప్లే యెస్. ఈ కాన్సెప్ట్‌ను కూడా ఇది ఫుల్‌ఫిల్ చేస్తదా? పక్కా చేస్తదండి. అవునా? ఇప్పుడు ఇట్లాంటియన్నీ వెస్ట్‌లో ఉన్నాయి. యెస్. సో, మీరు ఫస్ట్ టైమ్ ఇక్కడ యెస్. తీసుకొచ్చారు. అదే అండి. మా మోటో అదే. హ్మ్. మంచి అకామిడేషను, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. వావ్! ఆ! థర్డ్ వన్ వచ్చేసి అద్భుతమైన భోజనం. సూపర్. ఇదే మా మోటో. అది మంచి రెస్టారెంట్. యెస్. వండర్‌ఫుల్. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 రకాల ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇదంతా వస్తుంది. ఉప్పల్ టు యాదాద్రిని మీరు గోల్డ్ మైన్ అంటున్నారు అందరూ. సో, ఇప్పుడు మేము గనక ఇన్వెస్ట్ చేస్తే మన జీఎంఆర్ బృందావనంలో వచ్చే 5 ఏళ్ల తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుంది సార్? దీని వాల్యూ ఎలా పెరుగుతుంది? ఇప్పుడు అంటే మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా ఇన్వెస్ట్ చేసే ఎందుకంటే ముందు నెక్స్ట్ 5 ఇయర్స్‌లో నా భవిష్యత్తు ఏంటి? నా ఎగ్జాక్ట్‌లీ. ప్రాపర్టీ వాల్యూ ఎంత? డెఫినెట్‌గా చాలా బ్రహ్మాండమైన ఇది ఉంటదండి. ఎందుకంటే మనం స్టార్టింగ్‌లోనే ఉన్నాం కాబట్టి, స్టార్టింగ్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుంది కాబట్టి, ఇది 3 స్టార్ హోటల్. దీనిలో Yes. ప్రాపర్టీ ఉండడం అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. నెక్స్ట్ వాల్యూ అడిషన్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుందని దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇంతకుముందే అనుకున్నట్టుగా 3 స్టార్ హోటల్‌కి అంతంత డబ్బులు కట్టే అంత కెపాసిటీ ఉన్న జనాలు అక్కడికి వస్తారంటారా? పక్కా అండి. ఎందుకంటే 3 స్టార్ హోటల్ అని చెప్పేసి మనం ఒక రూమ్ కాస్ట్ వచ్చేసి 5,000, 10,000 రూపాయలు కలెక్ట్ చేయట్లేదు. అదే మనం అంటున్నా. మోస్ట్ రిలయబుల్ ప్రైస్‌కి ప్రతి ఒక్కరు ఎఫర్డబుల్ అయ్యే విధంగా అచ్చా! ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఓకే. సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 550 ఇది ఒక 3,000 రూపీస్‌కి అంతే. అరౌండ్ అంతే ఓహ్! పర్ 24 అవర్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి 850 డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 5,000 రూపీస్ ప్లాన్ చేస్తున్నామండి. అమ్మో! ఇది వీకెండ్స్‌లో. వీక్ డేస్‌లో వచ్చి డెఫినెట్‌గా ఇంకా తగ్గుతుంది. మరి దీంతో రెంట్లు అంటే ఇవ్వచ్చండి. మాకిచ్చేది కూడా వర్కౌట్ వర్కౌట్ అవుతుంది. అవుతుంది. ఎందుకంటే మనకు ఓకే. మన ఎక్స్‌పెక్టేషన్ కూడా మెయింటెనెన్స్ ఉంటుందిగా యెస్. మళ్ళీ. అన్ని పోను కూడా మనకు 15 డేస్ అంటే 50% ఆక్యుపెన్సీ రేట్ వచ్చినా మీకు అద్భుతంగా రెంట్ ఇవ్వచ్చు. అచ్చా! కంపెనీ కూడా బ్రహ్మాండమైన ప్రాఫిట్‌లో ఉంటది. ఓకే. ఆల్ మెయింటెనెన్స్ కూడా మళ్ళా మాకు మెయింటెనెన్స్ చార్జెస్ ఏమి అట్లాంటివి ఏమి ఉండవండి. మీకు రెంట్ ఇస్తున్నాం కాబట్టి మెయింటెనెన్స్ లేదండి. మెయింటెనెన్స్ అనేది టోటల్లీ మెయింటైన్డ్ బై కంపెనీ ఓన్లీ. ఒక యాదాద్రి సరిపోతుంది. కానీ నిజం చెప్పాలంటే టూరిజం హబ్ కూడా ఇది. అటు అవును. పోచంపల్లి కావచ్చు, ఇటు రామోజీ ఫిల్మ్ సిటీ Yes. కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. యెస్. సో వీటి వల్ల కూడా మనకు డిమాండ్ వస్తుందా ప్రాజెక్ట్‌కి? డెఫినెట్‌గా డిమాండ్ వస్తదండి. మీకు మనం యాదాద్రి కాకుండా మన పక్కనే ఉన్న జైన్ టెంపుల్ గనుక తీసుకుంటే యెస్. కొలన్పాక జైన్ టెంపుల్ టాప్ 10 ఇండియాలో ఉన్న టాప్ జైన్ టెంపుల్‌లో అదొక టెంపుల్ అండి. ఓకే. డెఫినెట్‌గా జైన్ మిత్రులకు కూడా వాళ్ళు కూడా స్టే చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంటది. సో ఇప్పుడు యాదాద్రి అంటే వరంగల్‌కి, హైదరాబాద్‌కి కరెక్ట్‌గా నాకు తెలిసి ఇట్లా సెంటర్ పాయింట్ అనుకుంటా. అవును. సో వరంగల్ కూడా
ఇప్పుడు నెక్స్ట్ క్యాపిటల్ అంటున్నారు, అవును. మనం ఇప్పటిదాకా అనుకున్నాం. దాని ఫ్లో కూడా ఇటు అంటుతుందా మనకి? ఈ డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి మనకు నల్గొండ, పాత నల్గొండ జిల్లాలో యాదాద్రి ఉంది. అవును. అటు పక్కనే వరంగల్ జిల్లా. దాని తర్వాత వచ్చేసి ఇటు హైసిటీస్గా హైదరాబాద్లో ఉన్నాము. అవును. మన హైదరాబాద్ క్రౌడే కాకుండా వరంగల్, నల్గొండ, కరీంనగర్ భక్తులు కూడా యాదాద్రికి ఎక్కువ వస్తూ ఉంటారు. అవును. వాళ్ళ తాకిడి కూడా మన టెంపుల్ కానీ, అక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ, నెక్స్ట్ మన హోటల్ కానీ డెఫినెట్గా ఉంటుంది. సో వరంగల్ వైపు వాళ్ళు కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక హైదరాబాద్ వాళ్ళే కాదు. నాట్ ఓన్లీ వరంగల్ అండి, నల్గొండ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, కరీంనగర్ వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ అన్ని చేయొచ్చు. దారులు Yes, ఇక్కడికి వస్తాయి కదా. తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆంధ్రాలో ఉన్న జనాలు మరి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కూడా యాదాద్రికి రావాలి రావాల్సిందే. ఎవరైనా లక్ష్మీ నరసింహస్వామి అందరికి దేవుడే. తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, అందరికి దేవుడే. మేము ఎవరైతే కొనుక్కుంటామో మాకు మీరు 10 days స్టే కూడా అవకాశం ఇచ్చారు. 12 days ఇస్తా ఉన్నాం. 12 days. 12 days Oh, wow. మీకు అనుకోండి, మీ బంధువులకు అనుకోండి, ఫ్రెండ్స్ కావచ్చు. అనుకోండి, Yeah. మీ రెఫరెన్స్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ 12 days per year ఇస్తాం. ఓకే, అట్లా పీక్ డేస్ లో రావద్దండి అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఓకే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అట్లే. కొనుక్కున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఫెసిలిటీ. అంటే అవును. రెంట్ ఇన్కమ్ రావడమే కాకుండా యాదాద్రి దర్శనం చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉండొచ్చు, బంధువులకు ఇచ్చుకోవచ్చు, కంపెనీస్ కొనుక్కుంటే వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చుకోవచ్చు. సూపర్, మంచి ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ. వండర్. సో మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ ప్రైజింగ్ మా వాళ్ళ కోసం. అంటే ఇప్పుడు సింగిల్ సూట్ రూమ్ ఎంత, డబుల్ సూట్ రూమ్ ఎంత? జిఎంఆర్ బృందావనంలో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ 500 SFT, అది వచ్చి 36 lakhs రూపీస్ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 800 SFT వచ్చేసి 2 bedroom, ఓకే. ఇది వచ్చేసి 57 lakhs. ఈ రెండు ప్రైజెస్ కూడా ఈ ఫిబ్రవరి 2026 ఎండింగ్ మాత్రం ఈ ప్రైజెస్. ఓ, మార్చి 1 నుంచి 36 లక్షల సింగిల్ బెడ్రూమ్ 40 lakhs అవుతుంది. డబుల్ బెడ్రూమ్ 57 lakhs ప్రెసెంట్ కాస్ట్. అప్పుడే పెంచేసారు. అవునండి, ఎందుకంటే చాలా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. అవును, అవును, చాలా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. మన ప్రాజెక్ట్ ఎండుకు వచ్చేసి నాకు తెలిసి 2 బ్లాక్లు అయిపోయినట్టున్నాయి కదా. ఆల్మోస్ట్ నేను అడిగాను యాక్చువల్ గా శ్యామ్ని డి బ్లాక్ లో ఇవ్వంటే, ఎక్కడ బాబాయ్ ఆల్రెడీ చాలా అయిపోయినాయి, కొన్నే మిగిలాయి, చూసుకో నువ్వే చూసుకో. డి బ్లాక్ లో లేవండి. డి బ్లాక్ లో టోటల్ యూనిట్ సోల్డ్ అవుట్. అవును. 57 lakhs ఉన్న 800 బ్లాక్ లో అన్న దొరుకుతాయి సార్ డి బ్లాక్? ఎందుకంటే నాకు డి బ్లాక్ నుంచి సార్ నిజంగా ఆ స్వర్ణ గోపురం, యాదాద్రి గోపురం చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఎవరైనా వచ్చి ఆ కారిడార్ లో నిలబడి ఆ రూమ్ నుంచి ఇంకా లోపలికి కూడా వెళ్ళక్కర్లా, అంత అద్భుతమైన దర్శనం జరుగుతుంది అక్కడ నుంచి. అది అంటే డి బ్లాక్ మనం ప్రైస్ కూడా ఎక్కువ ఏం పెట్టలేదండి. సేమ్ ప్రైస్. అన్ని బ్లాక్లు కూడా ఒకటే ప్రైస్ పెట్టడం జరిగింది. ఓకే. అందుకే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు ముందు వచ్చినారో ఎవరికి ఏది ఇష్టం ఉందో వాళ్ళు తీసుకున్నారు. ఓకే. 57 lakhs ఉన్న 2 bedroom 800 SFT వచ్చేసి మార్చి 1 నుంచి 64 lakhs రూపీస్ అవుతున్నదండి. ఇప్పుడు ఈ ఎవరైతే చూస్తా ఉన్నారో హరి అప్ 500 కానీ 800 కానీ ఈ ఫిబ్రవరిలో క్లోజ్ చేసుకోండి. మా వాళ్ళ కోసం ఇంకొక మాట చెప్పండి. వెస్ట్ లో ఎట్లాగో ఒక ఛాన్స్ మిస్ అయ్యారు, కొనుక్కోలేము ఇప్పుడు. సో ఈస్ట్ లో ఇప్పుడు ఒక బృందావన్ రూపంలో ఒక అద్భుతమైన ఛాన్స్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అని అనిపించేలాగా ఏదైనా చెప్పండి. అద్భుతమైన క్వశ్చన్. మనం లక్ష్మీ నరసింహస్వామి పాదాల చింతనే మనం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. అందరికీ తెలిసింది, ఒక వీక్ డేస్లో వెళ్ళినా వీకెండ్స్లో వెళ్ళినా ఎంత రష్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అక్కడ వన్ అండ్ ఓన్లీ జిఎంఆర్ బృందావనం మాత్రమే కన్స్ట్రక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇయర్ 26 ఆగస్ట్ కల్లా మనది ఓపెన్ అవుతా ఉన్నది లాంచ్. కాబట్టి ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.